దేశ భాషలందు తెలుగు లెస్స. ఏ దేశమెగినా మన భాషనే కాపాడుకోవాలని నిరూపిస్తున్నాయి తమిళనాడులోని గోపల్లెలు. తెలుగు నేలకి దూరమైన ఆంధ్రుల గుండెల్లో తెలుగు పదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. పరభాష మోజులో పడి మనమంతా తెలుగుని చిన్నచూపు చూస్తుంటే తెలుగు రాయడం రాకున్నా చదవడం రాకున్నా తెలుగువారి కథలను అక్షరబద్ధం చేశారు ఓ తెలుగు బిడ్డ. తమిళనాడులో తెలుగువారి చేతను పుస్తక రూపంలో తీసుకొచ్చిన ఆ రచయితకి చెయ్యెత్తి జై కొట్టాల్సిందే. సుందర తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కీర్తించిన మన భాష ఇప్పటికీ తమిళనాడులో సజీవంగా ఉంది. తమిళం తప్ప మరో మాట పలకని తమిళీల మధ్య తెలుగు పదం తన ఉనికిని చాటుకుంటోంది. అక్కడ తెలుగువారి తమ బతుకుల పోరాటాలను, తమ భావాలను అందంగా పుస్తక రూపంలో ప్రపంచానికి చెప్తున్నారు. పాండిచ్చేరిలో మొట్టమొదటిసారిగా తెలుగు జీవితానికి సంబంధించిన ఒక నవల ఆవిష్కరణ జరిగింది. నవల పేరు గోపల్లె. రాసింది రాయంకుల రాజనారాయణ అనే తమిళనాడు స్థిరపడ్డ తెలుగు సంతతి రచయిత. ఆయన వయస్సు 90 ఏళ్లు. తమిళంలో ఆయన రాసిన గోపులాపురంకి ఇది అనువాద రూపం. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తమిళనాట తెలుగు గోపల్లెలు అనేకం. తమిళ యాసలో తెలుగు భాష అందంగా పల్లవిస్తుంది ఈ పల్లెలో. దశాబ్దాల క్రితమే పాండిచ్చేరి, మదురై, తంజావూరు వంటి ప్రాంతాలకి వలస వెళ్లారు తెలుగువారు. కొన్నేళ్ల తర్వాత కూడా వాళ్లు ఇప్పటికీ తెలుగుని కాపాడుకుంటూ వస్తున్నారు. రాజనారాయణ లాంటి రచయితలు తమిళంలో తెలుగువారి వెతలను అక్షరీకరిస్తున్నారు. రాజనారాయణకి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. కానీ తెలుగు భాష అంటే అంతులేని అభిమానం. తెలుగువారు అంటే అంతకన్నా ఎక్కువ మమకారం. అదే అతన్ని తమిళనాట తెలుగువారి చరిత్రని, వారి వెతలను ఒక పుస్తకంలా తీసుకొచ్చేలా చేసింది. ఆయన పుస్తకాన్ని ముందు తమిళంలో రాశారు. ఆ తర్వాత అది తెలుగులో అనువాదమయ్యేలా చేశారు. తల్లి భాష కాబట్టే తెలుగు అంటే అభిమానం అంటారాయన. మా పెద్దవాళ్ళు మాట్లాడిన భాష. నా అమ్మ అంటే చెప్పచ్చునా, అమ్మ అంటే తెలుసుగా, ఆ అమ్మ మాట్లాడిన భాష. దాని నుంచి అది మా ఊరిలో అందరూ మాట్లాడే భాష. దాని నుంచి దాని ఒక అభిమానం. కొన్ని శతాబ్దాల క్రితం రాయలసీమకు చెందిన అనేక గ్రామాల ప్రజలు తమిళనాడుకి వలస వెళ్లారు. నల్లరేగడి భూమి తప్ప మరే సౌకర్యం లేని అక్కడి ప్రాంతాన్ని సాగు చేసి అభివృద్ధి చేశారు మన తెలుగువాళ్లు. తంజావూరు, మదురై వంటి ప్రాంతాల అభివృద్ధి అంతా తెలుగువారి చలవే అంటారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన నంద్యాల నారాయణరెడ్డి. రాత్రుళ్లే కుటుంబాలే సర్వస్వము వదిలేసి ఏదో దొరికిన దాన్ని చేతిలో పట్టుకొని రాత్రంతా చెట్ల మరుగులో దాగేది, అడవుల్లో దాగేది, వాగుల పక్కల్లో ఉండే నీళ్లు పక్కన దాగేది, నీళ్లలో మునిగి దాగేది. ఇట్లా దాక్కుంటూ వేలు కుటుంబాలు ఇప్పుడు తమిళనాడు అనబడే నాయకరాజు మదురై, తంజావూరు, ఇంకా కన్యాకుమారి వరకు, పాండినాడు వరకును సెంట్రల్ తమిళనాడు పూర్తిగా నల్లరేగడి భూమి అంతా అడవులు ఉండింది. తమిళనాడుకు వలస వచ్చిన తెలుగువారు మొదట్లో పడ్డ కష్టాలు వర్ణనాతీతం. మట్టి తిని బతికిన వాళ్లు ఉన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ పాత పాండినాడు తెలుగులోని పదాలే నాకు గురువు ఆయన సావ్యం రమేష్ అనే ఆయన ఆ పాత పాండినాడు తెలుగు పదాలని నాకు భిక్షగా ఇచ్చినాడు ఆయన. ఆ పదాలు నేను ఎక్కువగా ఆయనతో తీసుకుని కథలు ఇచ్చిన కానీ పదాలు, ఆ పాత తెలుగు పదాలంతా నాకు ఇచ్చిందే సావ్యం రమేష్ గారు. సరే, ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఇంకా కొంతమంది మసూరులో ఉండారు, ఆ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ దగ్గర తెలుసుకొని నేను ఆ కథలో ఆ పాత తెలుగు పదాలు వేసింది. ఆ కథ రాస్తా దాన్ని అనువాదం చేసేటప్పుడు ఒక్కొక్క పేజీకి ఆ తమిళ పుస్తకం పైన నాకు కన్నీళ్లు పడి ఏడుపు వస్తుంది. అక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్లంతా ఇప్పటికీ తెలుగు భాషని కాపాడుకుంటున్నారు. వారి యాసలో స్వచ్ఛమైన తెలుగు పల్లవిస్తుంది. అయితే భాషని కాపాడుకోవడం అనే పెద్ద మాటలు ఎందుకు, అది మన బాధ్యత అంటారు రాజనారాయణ. గవర్నమెంట్లో పొడుగా కుతోటి ఉండారుగా, వాళ్ళ పొరుపు అది. పాంతకాలంలో రాజులు ఉంటారు, ఇప్పుడు రాజులు లేదు, మందిర్లు ఉంటారు. అది వాళ్ళు చేయాల్సిన కార్యం. రాజనారాయణ తమిళంలో అనేక రచనలు చేశారు. అన్ని తెలుగువారి గురించే. గోపల్లె అక్కడి ప్రాంతంలోని తెలుగువారి కథలే ఆయనకు వస్తువు.
తెలుగులో நான் నిండా రాసిన அதாவது మన జనాలు అక్కడ తెలుగు మాట్లాడే జనాలను పత్తిదా తమిళ్లో రాసిన షార్ట్ స్టోరీ రాసిన మన జనాలను బట్టి తమిళ్లో తెలుగు మాట్లాడే జనాలను బట్టి తెలుగు బతు తెలుగు ఇది వాళ్ళతోటి కావరం పడకవళకాలే అంతను తెలుగు తెలంగాణ ఉండవి తెలరాతి తెలుగు భాష నాకు తెలిసి ఉంటే రాయ సాధారణ తెలిసి ఉంటే నాకు తెలుగులో రాసి ఉంటాను. తమిళంలో ఉన్న ఆయన రచనల్ని తెలుగులో చూసుకోవాలనేది ఆయన కోరిక. అది ఇన్నాళ్లకు తీరింది. సగిలి సుధారాణి అనే తెలుగు భాష పరిశోధకురాలు ఈ పుస్తకం తెలుగులోకి రావడానికి ప్రధాన కారకురాలు. ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారో, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తరతరాలుగా చెప్పుకున్నటువంటి కథలని విని ఊకొట్టి ఊరుకోలేదు ఆయన. దానిని లిఖిత రూపంలో తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఆయన తల్లి భాష తెలుగే అయినప్పటికీ ఆయనకి చదవడం రాయడం రాదన్నమాట. పాండిచ్చేరిలోని తెలుగువారు మాట్లాడే యాస పాండినాడు యాస. ఇక్కడి యాసలో తమిళం కలిసిపోయినా చాలా వరకు వీరి మాటల్లో అచ్చ తెలుగు వినిపిస్తుందట. తెలుగు మౌఖిక జానపద కథల్ని సుమారు ఒక 500 పైన కథల్ని సేకరించాను. ఈయన చెప్పేటువంటి కథల్లో చాలా వరకు మనం ఉపయోగించని అచ్చ తెలుగు పదాలు కలవు. తమిళ భాష పదాలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ ఎంతో విలువైనటువంటి అచ్చ తెలుగు పదాలు కలవు. తన రచనల్ని తెలుగులోకి తీసుకురావాలన్న ఉబలాటం ఆయనకు ఉండేది. సార్, మీకు తెలుగు చదవడం రాదు కదా, మీకు ఎందుకు ఇంత దాని మీద కోరిక అని అంటే, నా తల్లి భాష తెలుగు కదమ్మా, దాన్ని అలా తడిమి చూసినా కూడా చాలా అనేవారు. నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పి వెళ్ళిపోయాను. కానీ నా మనసులో ఏదో ఒక కొరత ఉండేది, ఆయన రచనల్ని ఏ విధంగా అయినా తీసుకురావాలని. ఈయన చేసిన రచనలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది గోపల్ల గ్రామం. దాన్ని తెలుగులో గోపల్లగా తీసుకొని రావడం జరిగింది. రాజనారాయణ కథలు తమిళంలోనే ఉన్న కథా వస్తువు, అందులోని ఆత్మ అంతా తెలుగుదనమే. తెలుగులోని కమ్మదనమే ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుందట. తమిళనాడులో తెలుగువారి జీవితానికి సంబంధించిన పుస్తకాలు రావడం ఆనందం కలిగిస్తోందంటున్నారు అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్. మన తెలుగువారి చరిత్రకి సంబంధించిన పరిశోధనలు మరింతగా జరగాలంటున్నారు ఆయన. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన నవల రచయితగా ఉండటం మన తెలుగు జాతికి చాలా గర్వదాయకమైన విషయం. ఒక తెలుగువాడిగా పుట్టి తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని నరనరాన నింపుకుని తమ యొక్క అమ్మమ్మలో నానమ్మలో చెప్పిన కథల ఆధారంగా గోపెళ్ళి అనే ఓ మాత్రమైన నవలని వారు రచించడం జరిగింది. తమిళనాడుకు వలస వెళ్లిన తొలితరం తెలుగువారు ఇప్పటికీ తల్లి భాషని, మన మట్టి వాసనని మరిచిపోవడం లేదు. మూలాలను కాపాడుకుంటూ మన భాష సజీవ భాష అని నిరూపిస్తున్నారు. మాతృభాషలో చదవడం రాయడం తెలియకపోయినా తల్లి భాషకు ఎంతో కొంత సేవ చేయాలన్న తపన ఉన్న రాజనారాయణను అభినందించకుండా ఉండలేం. పరభాష మోజులో పడి తల్లి భాషను మర్చిపోతున్న నేటి తరానికి ఆదర్శం రాజనారాయణ. పాండిచ్చేరి నుండి కెమెరామెన్ సురేష్తో మురళి, TV9.